అందరికీ నమస్కారం. నేను మీ రాఘవేందర్. వెల్కమ్ టు మై ఛానల్. ఒక మంచి సినిమా వార్తతో మీ ముందుకు రావడం జరిగింది. మరి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరి ఇటీవల విడుదలైన పెద్ది చిత్రము ఇటు ప్రశంసలు అందుకుంది. అదేవిధంగా ప్రశంసలతో పాటు డిబేట్ టాక్ కూడా తెచ్చుకుంది. అంటే అన్ని వర్గాలను మరి ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయిందని చెప్పాలి. నాకైతే ఈ సినిమా నచ్చినప్పటికీ మరి యూత్ కావచ్చు, రామ్ చరణ్ తేజ నుంచి భారీగా ఎక్స్పెక్ట్ చేసిన మెగా అభిమానులు కావచ్చు కొంత నిరాశ చెందారనే మనం ఇక్కడ చెప్పాలి. లాభాల పరంగా చూసినా కూడా అంత పెద్దగా లాభాలు గడించలేదు. సరే, వాళ్ళు ఏదైతే బడ్జెట్ పెట్టుకున్నారో ప్రొడ్యూసర్కు నష్టం జరగకుండా ఈ సినిమా లావాదేవీలు వ్యాపారం పరంగా కొంత వర్కౌట్ అయిందని చెప్పాలి. సినిమాలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ, అంటే హాఫ్ అన్ అవర్ వరకు కూడా హీరో కనిపించకపోవడం, అంటే లవ్ ట్రాక్ హీరోయిన్ సంబంధించిన సన్నివేశాలు బలంగా లేకపోవడం, బలమైన విలనిజం సినిమాలో లేకపోవడం, మరి గతంలో మరి పుష్ప, కేజీఎఫ్ లాంటి, సలార్ లాంటివి, యానిమల్ లాంటివి, దురంధర్ సినిమాలు, ఇవంతా వీటి ప్రభావం ప్రేక్షకుల పైన ఉంది. కానీ వారందరూ మరి ఆ సినిమాలు చూసి ఒక భారీ అంచనాలతో థియేటర్కి వచ్చినప్పటికీ ప్రేక్షకులు ఆశించినంత ఎంటర్టైన్మెంట్ ఈ సినిమా అందించలేదని వార్తలు అయితే వస్తా ఉన్నాయి. ఇక చిరంజీవి, అదేవిధంగా సుకుమార్ ఒక పెద్ద మంచి ప్లానింగ్ తో, అంటే RC-17 రామ్ చరణ్ 17వ చిత్రం సుకుమార్ చేతిలో పెట్టడానికి చిరంజీవి సిద్ధమైనట్లు వార్తలు వస్తా ఉన్నాయి. మరి RC-17 సినిమా రామ్ చరణ్ తో మరి సుకుమార్ దర్శకత్వంలో గతంలో రంగస్థలం వచ్చింది. రంగస్థలం చాలా అద్భుతంగా ఒక గ్రామీణ నేపథ్యంలో ఒక చెవిటి యువకుడిగా ఆయన దానిలో పండించిన హావభావాలు, యాక్టింగ్, డ్యాన్సులు, ఇతరత్ర అన్ని ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి. దానికి మరి పూర్తి బాధ్యత క్రియేటివ్ డైరెక్టర్ మరి సుకుమార్ తీసుకోవడం, సుకుమార్ కథను చాలా అద్భుతంగా చెక్కడం, ఆ పాత్రను చక్కదిద్దిన తీరు, హీరోయిన్ పాత్ర కావచ్చు, ఇతర పాత్రలను చక్కదిద్దిన విధానం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. పలు రివార్డులు కూడా సొంతం చేసుకుంది చిత్రం. కానీ ఇక రామ్ చరణ్ తేజ నెక్స్ట్ రాబోయే RC-17 చిత్రం మాత్రం బ్లాక్ బస్టర్ గా నిలవాలని, అదేవిధంగా పుష్ప రికార్డులు కావచ్చు, ఇతర సినిమా రికార్డులు బద్దలు కొట్టేలా ఆ సినిమా ఉండాలని మరి రామ్ చరణ్ టీం కావచ్చు, అదేవిధంగా సుకుమార్ టీం బాగా కసరత్తు చేసేటట్లు వార్తలు వస్తా ఉన్నాయి. సేమ్ పుష్ప లాగానే, అంటే సినిమా 2 పార్ట్లు ఉంటాయని వార్తలు వస్తా ఉన్నాయి. అంటే ఇప్పటి వరకు 2 పార్ట్లుగా మరి రామ్ చరణ్ సినిమా రాలేదు. ఇక సుకుమార్ 2 పార్ట్లతో రామ్ చరణ్ తో సినిమా రూపొందిస్తున్నాడని వార్తలు వస్తా ఉన్నాయి. మరి కథ ఎలా ఉండబోతుంది, గ్రామీణ నేపథ్యంలో ఉంటుందా, లేదా పుష్ప లాగా ఏదైనా ఇప్పుడు గంధపు చెక్కల స్మగ్లర్ కథను తీసుకొని సినిమా తీయడం జరిగింది. ఇంకేదైనా నిజ జీవిత కథను స్ఫూర్తిగా పొంది మరి సుకుమార్ సినిమా తీయనున్నాడా, మరి స్టార్ క్యాస్ట్ ఎలా ఉండబోతా ఉంది, బడ్జెట్ ఏ లెవెల్లో ఉండబోతా అన్న అంశం అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. చూడాలి. రంగస్థలం తర్వాత, అదేవిధంగా త్రిబుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ కు ఒక బిగ్గెస్ట్ హిట్ లేదు. అదేవిధంగా గేమ్ చేంజర్ తో మరి ప్రొడ్యూసర్ నష్టపోయారు. సినిమా బాగున్నప్పటికీ ఆ డిబేట్ టాక్ వచ్చింది, ఫ్లాప్ టాక్ వచ్చింది సినిమాకు. మరి ఇప్పుడు వచ్చిన పెద్ద సినిమా కూడా మరి పూర్తి స్థాయిలో రామ్ చరణ్ ఎంజాయ్ చేయలేకపోయాడు, చిరంజీవి కూడా ఎంజాయ్ చేయలేకపోయాడు, మెగా ఫ్యాన్స్ ఎంజాయ్ చేయలేకపోయారని చెప్పేసి అయితే నేనైతే భావిస్తా ఉన్నా. మరి RC-17 సుకుమార్ తో జత కట్టి మరి ఇలాంటి ఎట్లా మెస్మరైజ్ చేస్తారన్నది ప్రస్తుతం చర్చ అయితే జరుగుతుంది. చూడాలి మరి.